నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వడలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకు ఒక కప్పు మినపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసి బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్ళన్నీ వంపేసి మరోసారి కడిగి ఒక జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు బాంబే రవ్వ వేస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నానండి. తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత పూరీలు చపాతీలు చేసే ఒక పీటను తీసుకొని దానిపైన ఒక కవర్ వేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని చేతిని తడుపుకుంటూ కొద్దిగా పిండి తీసుకుంటూ వడను చేసుకోవాలండి. చేతిని తడుపుకుంటూ వడను చేసుకోవాలి. ఇలా పలుసగా కాకుండా మందంగా కాకుండా ఇలా చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఇనుప కడాయి తీసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత వడలు వేసుకోవాలండి. ఇలా చేతితో ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా కడాయిలో వేసుకోవాలండి. వెంటనే తిప్పకుండా కొద్దిగా వేడైన తర్వాత తిప్పి మరోవైపుకి వేసుకోవాలి. వడలను వేసుకోకముందు బాగా వేడి చేసుకోవాలి ఆయిల్. వడలను వేసుకున్న తర్వాత మంటను మీడియంలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకవైపు నుంచి మరోవైపుకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. బియ్యం పిండి అవైలబుల్గా లేకపోతే మినప్పప్పు నానబెట్టినప్పుడు అందులోనే ఒక 2-3 స్పూన్ల బియ్యాన్ని వేసుకొనైనా నానబెట్టుకోవచ్చండి. ఈ బియ్యం పిండి వల్ల రవ్వ వల్ల క్రిస్పీగా ఉంటాయండి వడలు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా హైలో పెట్టుకోవాలండి. మంటని హైలో పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఇలా వడలు వేసుకున్న తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే పైన రెడ్గా అయిపోయి లోపల ఉడకకుండా వడలు మెత్తగా ఉంటాయండి. ఇలా ఒకవైపు నుంచి వేరే వైపుకు తిప్పి వేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ వడలకు నేను పల్లి చట్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా రెడ్ కలర్
గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి వడలు చాలాసేపటి వరకు కరకరలాడుతూ ఉంటాయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అన్ని వడలు ఇదే విధంగా వేసుకోవాలండి. చూడండి వడలు ఎంత బాగా ఉన్నాయో. నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన చట్నీతో తినేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.